ఈజ్ కమలాకర్ బల్జేపల్లి వెంకట, జూన్ 2026. చాలామంది వ్యక్తులు ఎల్జీ పాలిమర్స్ తన సొంత డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ సిఎస్ఆర్ అని ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్కి వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ ఫెసిలిటేట్ చేయలేదని డిఎల్ఎస్ఏ విశాఖపట్నంలో 11 సెప్టెంబర్ 2023లో సబ్మిషన్ ఇచ్చినప్పుడు మెడికల్ ట్రీట్మెంట్స్ 5 years మానిటరింగ్ ఉంది కానీ హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయలేదు. టీన్స్కు సొంత ఖర్చులు పెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ హెల్త్ అనే కాంపనెంట్ కింద NGT 6 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్ ద ఎఫెక్టెడ్ ఫ్యామిలీ షుడ్ బి గివెన్ ఐడెంటిటీ కార్డ్స్ అండ్ హెల్త్ కార్డ్స్ బై ద గవర్నమెంట్. ఎక్స్పెండిచర్ అండ్ మెడికల్ బిల్ షుడ్ బి బార్న్ బై ద యూనిట్ అన్నప్పుడు అవుట్ పేషెంట్ ఎక్కడైతే వెంకటాద్రి గార్డెన్స్ వెంకటాపురం అనే ఏరియాలో ఉన్నాయో 3,50,000, రెస్ట్ ఆఫ్ పాపులేషన్ 50,000 ఇవ్వడం అనేది జరిగింది బేస్డ్ ఆన్ ద హెల్త్ రిజిస్ట్రేషన్ కాంపనెంట్. ఇది 2024 మేలో ఎల్జీ కెమ్ వాళ్ళు వాళ్ళ CFO అండ్ వాళ్ళు ముందు నుంచి దక్షిణామూర్తి గారు ఉన్నప్పటి నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ అనేది ప్లాన్ చేస్తున్నారు. అది వాళ్ళు 2023లో కూడా మేము రిక్వెస్ట్ పెట్టున్నాం. ఎపిడమాలజీ స్టడీస్ కానీ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్ విక్టిమ్స్కి ఏ జబ్బులు వస్తున్నాయి క్లాసిఫై చేసి పర్మనెంట్ డిజేబిలిటీ, పార్షియల్ డిజేబిలిటీ, ఎనీ సార్ట్ ఆఫ్ ఇంజురీ, సిక్నెస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఇన్హలేషన్ ఆఫ్ టాక్సిక్ హెజార్డస్ కెమికల్స్ ఎపిడమాలజీ స్టడీస్ కానీ 2022-25 దాకా ఒక హాస్పిటల్ రన్ చేసి ఎంతమంది రిటైన్ అయి ఉన్నారు ఆఫ్టర్ టాక్సికేషన్, బతుకున్నారు, పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అటాప్సీ ద్వారా వాళ్ళ నిర్ధారణ చేయడం, ఇవన్నీ చేసి టాక్సికాలజీ రిపోర్ట్ పబ్లిష్ చేయడానికి, ఎపిడమాలజీ స్టడీ చేయడానికి, ఇండివిజువల్ డేటా అనాలిసిస్ చేయడానికి ఫండింగ్ ఇవ్వలేదు. మార్చ్ 24లో పివి సుధాకర్ గారు వీడియో రావడం, దాని మీద కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఎల్జీ నుంచి కమ్యూనికేషన్ ఉండడం, ఎల్జీ కెమ్ వాళ్ళు 11 సెప్టెంబర్ 2023లోనే కోర్టులో పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ఒక సీక్వెన్సెస్ జరిగి వాళ్ళు సొంత డబ్బులు తీసుకొచ్చి విక్టిమ్స్కి సిఎస్ఆర్ ఇస్తే దాన్ని పొలిటికల్ అట్రిబ్యూషన్ అంటపెడుతుండడం, ఇదో గవర్నమెంట్ న్యాయం చేసిందని. ఫ్యాక్టరీ ఒక అక్యూజ్డ్, థర్డ్ పార్టీ, విక్టిమ్ ఒక ఎఫెక్టెడ్ క్యాండిడేట్ ఇంజూర్ ఆర్ డిసీజ్డ్, వాడి నుంచి వీడికి న్యాయం, డైవర్స్ కేసు, రేప్ కేసు, మర్డర్ కేసు, ఎఫ్ఐఆర్ వేసింది అక్యూజ్డ్ మీద. గవర్నమెంట్ ఇచ్చింది చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళ అధికృత కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ రిలీఫ్ ఫండ్ ఇచ్చిన అమౌంట్స్ 25,000, ఎఫెక్ట్ అయ్యి 5 days అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ ఉన్నప్పుడు 10,000, 25,000, 75,000, వెంటిలేటర్ కేసెస్ బడ్జెట్